మనం ప్రపంచమంతా చూసినట్లయితే నిండియున్న భగవంతుడు ఒక్కడే, కానీ వివిధ నామములతో పిలువబడుతున్నాడు. మన భారతదేశంలో చూసినట్లయితే శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, శ్రీకృష్ణుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి మన దేశం. కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం. గంగా, గోదావరి, యమున వంటి అనేక పుణ్యనదుల ప్రవాహాలతో పావనమై పరడివెల్లుతుంది. సృష్టి, స్థితి, లయకారకుల అనుగ్రహంతో శక్తివంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతుంది. పరమేశ్వరుడు భక్తులను తరింపచేయడానికి స్వయంభువుగా అవతరించిన ద్వాదశ జ్యోతిలింగాలు, ఆది పరాశక్తి శక్తి రూపాలైన అష్టదశ శక్తిపీఠాలు, ఇలా భారతవాణి దైవశక్తితో విరచిల్లుతుంది. ప్రతి పట్టణంలో, గ్రామంలో వెలిసిన చర్చులు, మసీదులు, గుడులు మన దేశ లౌకిక విధానానికి దర్పణాలు. ఇలాంటి పుణ్య ప్రదేశం మన దేశం. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మ జీవన ప్రబోధకాలు, కుటుంబ వ్యవస్థకు గట్టి పునాది వేసిన కర్మభూమి, ధర్మరక్షణే మనిషి ధ్యేయం కావాలని లోకానికి చాటింది. సూర్యచంద్రుల గమనాన్ని నిమిషాలు, సెకండ్లతో సహా లెక్కగట్టగల మన పంచాంగకర్తలు ఖగోళ శాస్త్ర రంగంలో తిరుగులేని మేధావులని నిరూపించుకున్నారు. లోకంలో ఏ కాలంలోనైనా అవతరించిన అత్యంత పూజ్యులైన ఋషి సప్తములు పాదస్పర్శ చేత ప్రభావితమైన క్షేత్రాలు ఈ భారతదేశంలోనే ఉన్నాయి. ఈశ్వరుడి పరిపాలన గురించి, ప్రకృతిలో, మనిషిలో అంతర్యామిగా ఉన్న భగవంతుడు గురించి ఉన్న సిద్ధాంతాలు మొట్టమొదట బయలుదేరింది ఇక్కడ నుంచే. ఆధ్యాత్మిక జ్ఞానం, తత్వవిద్య అనే మహోత్యంగా తరంగాలు బయలుదేరింది మన దేశం నుంచే. అటువంటి దేశమాత కన్న సంతానం మనం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునిత సీత. ఇటువంటి భారతదేశంలో పుట్టిన మనం ధన్యులం. జై హింద్.